If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. అగో డ్యూటీకి టైం అయితలేదా? ఈ మనిషి ఇంకా లేత్తలేడు. పోయి లేపుతా. ఓ మనిషి, అమ్మ డాల్ అవుతుంది, డ్యూటీకి టైం అయితలేదా? లేవు. అదే రాత్రంతా నిద్ర వచ్చిన ఆనే నీ పొలం దున్ని నా గడ్డపార అలసిపోయింది. నీ పొలం దున్ని నా గడ్డపార అలసిపోయింది. అబ్బో, దున్ని నీ గడ్డపార అలసిపోతే దున్నించుకుంటే నాకెట్లుంటది? నీ లేచి పని చేసుకుంటలేనా చెప్పు? నీ పొలానికి ఏమైందే? 4 గడ్డపారలేసి దున్నినా మంచిగా చెక్కు ఏరుకుంటుంటది. నీ పొలానికి ఏమైందే? 4 గడ్డపారలేసి దున్నినా మంచిగా చెక్కు ఏరుకుంటుంటది. నిన్ను అదే కొట్టకే ఏదో సరదాగా అన్నా గాని. సరే గాని మీ అన్న చాయ్ తాగుతాడు కావచ్చు, దుకాణంలో పోయి పాల బగిడి దేపో. మనం చాయనే తాగం, మా అన్న ఒక్కడి కోసం చాయ్ ఎత్తావా అని. అది కదండి, ఇంట్లో మీ వదిన కూడా లేదు కదా, చాయ్ గిట్లా పెట్టి పోతే ఫీల్ అవుతాడు కావచ్చు. పోయి తేపు. సరే పోదాం. బావా చాయ్ తీసుకో. బావా అక్కెప్పుడు వస్తుందట? మీ అక్కన వాళ్ళ అవ్వకు పానం మంచిగా లేకపోతే వాళ్ళ ఇంటికి మా అత్తకు ఇది ఒక్కతే బిడ్డ, అది మంచిగా నాకు అత్తది. ఎవరిదా కానీ ఉంది. సరే బావా. ఏవండి, వంట అయింది, అన్నం తిందాం రా. సరే అన్నం కూడా వెళ్ళిపో. సరేనండి పిలుస్తా. బావా అన్నం తిందువురా. సరేపా. మౌనిక టిఫిన్ పెట్టావానే? పెట్టినండి, తీసుకొస్తానా. ఇగో. బాయ్ అండి. బాయ్. చీ, నీకు సిగ్గులేదు. బయట మీ అన్న ఉన్నాడు, చూస్తే ఇజ్జత్ పోతుంది. పో. సరే ఇక పో. సరే బాయ్ మరి. బాయ్. జాగ్రత్త పోయిరా అండి. ఓకే. మౌనిక ఆకలి అయితే అనుకుంటా, అన్నం పెడు. సరే బావా, అన్నం పెడతాపా. సరేపా. మౌనిక నీది మంచిగున్నది, నీది మంచిగున్నది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంది బావా, ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థమైతలేదు. అదే నీ వంట మంచిగుంది అంటన్నా. మీ అక్కకు అసలు గిట్లా అననే రాదు. అవునా బావా? మా అమ్మ నాకు చిన్నప్పుడు వంట ఎట్లా చేసుడని నేర్పింది బావా. అవునా? నువ్వు పెడతా అంటే ఇంకా వెడుచుకోబుద్ది అవుతుంది, నువ్వు పెడతా అంటే ఇంకా వెడుచుకోబుద్ది అవుతుంది. ఎక్కడో కొడుతుంది సీనా. అందుకే. ఏంటిది బావా, నాకేం అర్థమైతలేదు. అదే నువ్వు అన్నం పెడతా అంటే ఇంకొంచెం పెట్టుకోబుద్ది అవుతుంది. గట్లనే. సరే బావా, అక్క వచ్చేదాకా నేను వంట చేసి పెడతా నీకు. ఈ ఆకలి తీరుతున్నావు కానీ ఆకలి కూడా తీరితే మంచిగా ఉండు. సరేరా? మౌనిక, మౌనిక అగో వచ్చేరా అండి. సరే బ్యాగ్ ఇవ్వండి, పోయి కాల్చని కలుసుకుందాం, అన్నం పెడతాను. సరే. మౌనిక, నాకు రేపు నుండి నైట్ డ్యూటీ ఉంది.
నేను ఇచ్చిపెట్టు కూడా నాకు ఇష్టం లేదు కానీ పోక తప్పలేదే. అవునా? ఎట్లా మరి? ఇంట్లో మీ వదిన కూడా లేదు, ఇంట్లో మీ అన్న ఒక్కడే ఉన్నాడు, ఎట్లుండాలి మరి? నువ్వు చెప్పేది కూడా నిజమేనే, కానీ డ్యూటీ చేయకుంటే ఎట్లా? అయినా మా వదినే 4-5 రోజుల వరకు వస్తుంది వచ్చాయి. సరే, మనకు వేరే మార్గం లేదు కదా, మీరు డ్యూటీకి వెళ్ళండి, నేను ఎట్లనో అట్లా ఉంటా. తను మంచిదానే, నన్ను తొందర అర్థం చేసుకున్నావు. అబ్బో మాజాలు గంతి. ఏ నెల రోజులు చేసేదంతా ఒక్కరోజు చేస్తాను, నెల రోజులు చేసేదంతా ఒక్కరోజు చేస్తాను. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఇప్పటికైనా ఆపచ్చు కదా. నేనంటే ఏమనుకునే మరి, తగ్గేదేలే. మౌనిక, ఇది రోజు నాకంటే ముందు లేచేది, ఇలా ఎందుకో లేవలేదుగా, పోయి లేపుతా. మౌనిక, మౌనిక, ఏమైందా ఇలా ఇంకా లేవలేదు? రాత్రి అద్దు అద్దు అన్నా అని ఒకటే గుద్దులే గుద్దితివి, పానమంతా పుండు పుండు ఉంది, అందుకే లేవ్వలే. రాత్రి అద్దు అద్దు అన్నా అని ఒకటే గుద్దులే గుద్దితివి, పానమంతా పుండు పుండు ఉంది, అందుకే లేవ్వలే. సూపర్ స్టార్, నో డౌట్ ఈ సూపర్ స్టార్. అవునానే, అయితే మళ్ళీ ఒక రౌండ్ వేసుకుందాం, మంచిగా సెట్ అయితే. నల్ల మొక్క పోడా, నీకు సిగ్గు లేదు మానం లేదు. సరే గాని లేచి వంట చేస్తురా, మా అన్నకు ఆకలి అవుతుంది కావచ్చు. మా ఏత్తతి ఇక చేసుడు తప్పుతుందా? ఇక దా దా. అబ్బా వదలండి, మీ అన్నత్తడు. అరే నాకు నైట్ డ్యూటీ ఉంది కానీ అందుకే ఇప్పుడు ఒక రౌండ్ వేసుకుందాం రా. నీకు రాత్రి తెలియదు, పగలు తెలియదా? నీకు రాత్రి తెలియదు, పగలు తెలియదా? అబ్బా తమ్ముడు, ఎప్పుడు పడితే అప్పుడేనా? ఓ టైం ఉండదు, పాడుండదు. టైం చూసుకొని చేసడానికి ఏదైనా పెళ్లి ముహూర్తం అనే, ఎప్పుడు మూడైతే అప్పుడే చేసుకోవచ్చు. నీకు మూడొత్త అయిపోయానా, నాకు మూడు రావద్దా? నీకు నీ మూడు రప్పిస్తారా? వదలండి, మీ అన్న చూస్తే అంత గలీజ్గా ఉంటది. పో. మండే అగ్గి నీళ్ళు చల్లార్చినట్టు ఎత్తి గానే చిప్పో. మౌనిక, నేను ఇచ్చిపెట్టు పోదా అంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది, కానీ పోక తప్పలేదు. నాకు కూడా మీరు పోతా అంటే నా మనసు కూడా ఒప్పుతలేదండి. సరే నేను వెళ్ళొస్తా, బాయ్. మరి సరేనండి, పోయి మంచిగా రండి. బాయ్ బాయ్. వీడియోలు చూసి చూసి మనసంతా ఖరాబ్ అవుతుంది.
కోరిక చేసుకున్నామంటే నా భార్య కూడా ఇంటలేదు. ఇప్పుడు ఏం చేసుకున్నా వర్షపడతలేదు నాకు. ఈ ఫీలింగ్స్ ఆపుకుని నాతో అయితలేదు. ఏం చేసుడు ఎట్లా చేసు. మా తమ్ముడు కూడా ఇంటలేడు, డ్యూటీకి వెళ్ళాడు. మా మరదలు ఒక్కతే ఉన్నది ఇట్లా. ఎట్లైనా వేసి మా మరదలతో నా కోరిక తీసుకోవాలి. రోజు ఈ టైంకు మా ఆయన నేను మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం. కానీ ఈ రోజు ఆయన లేడు. నాకేమో ఫీలింగ్స్ బాగా వస్తున్నాయి. ఏం చేయాలో నాకేం అర్థమవుతలేదు. ఏంది బాబా గిట్లా వచ్చినావు? వద్దు బాబా, వద్దు బాబా, ఇది తప్పు. చూడు వాడి ఇంట్లో లేడు. నీకు ఫీలింగ్స్ వస్తున్నాయి, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి. ఓల కోరుకోవాలని తీసుకుందాం, తప్పేం లేదు. మీ తమ్మునికి నేను అన్యాయం చేయలేను బావా. బాగా ఉన్నట్టున్నావు. నిన్న నీ మాట వద్దు బావా. మౌనిక అగో వచ్చిర్రా? వెల్లుల్లి పెట్టినండి, ముందుగా స్నానం చేసి రాపు. సరే ఒక అగ్గి రాదే. ముందుగా నువ్వు స్నానం చేయపో, నీకు సిగ్గు మనమే లేదు. ఛీ, వదలండి. అరే ఇంట్లో మా అన్న కూడా లేదే. పాపం నైట్ కూడా ఉండలేదు కదా. సరే పా, నీకు నచ్చినంతసేపు దున్నుకుందు. రాత్రేమో అన్న దుంతాండు, తెల్లారినాకనేమో తమ్ముడు దుంతాండు. నా పొలం దున్ని దున్ని తడి ఆరకుండా ఎత్తారు. రాత్రేమో అన్న దుంతాండు, తెల్లారినాకనేమో తమ్ముడు దుంతాండు. నా పొలం దున్ని దున్ని తడి ఆరకుండా ఎత్తారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. వదులు బావా, ఇది వరకు తప్పు చేసినందుకే నా వల్ల అయితలేదు. ఇటు చూడు, నిండా మునిలాక
సలెక్కడిది కప్పేంది ఉప్పేంది వద్దు బావా, వద్దు బావా. అరే ఫోన్ మర్చిపోయినా కదా, ఇంటి పోయి తీసుకొచ్చుకుంటా. దీన్ని చాలా నమ్మి అసలు ఇది ఇట్లా చేస్తా అనుకోలేదు. వీళ్ళిద్దరిని చూస్తే చంపే బుద్ధి అవుతుంది, కానీ అయినా నాదే తప్పు. నేను ఈ నైట్ డ్యూటీ మానేసి వేరే డ్యూటీ చూసుకుంటా, అప్పుడు ఏ తప్పు జరగకుండా ఉంటుంది.